గుడ్ ఆఫ్టర్‌నూన్ ఎవ్రీవన్. నేను డిజిలోన్స్ నుంచి. ఈరోజు బిజినెస్ లోన్ గురించి మనతో మాట్లాడడానికి మోహన్ గారు ఉన్నారు మనతో. సో, హాయ్ సార్ మోహన్ గారు. హలో సార్. ఈ బిజినెస్ లోన్ చాలా మందికి బిజినెస్ లోన్ తీసుకోవాలంటది. కానీ ఎట్లా తీసుకోవాలి, ఏంటి అని చెప్పి చాలా మందికి సందేహం ఉంటది. సో, అసలు బిజినెస్ లోన్స్ అంటే ఏంటి? బిజినెస్ లోన్ తీసుకోవడం వల్ల యూజెస్ ఏంటి? ప్రెజెంట్ ఉన్న జనరేషన్‌లో ప్రతి ఒక్కరు సొంతగా బిజినెస్ లోన్స్ అంటే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. సో, అలాంటి వాళ్ళకి మనం బిజినెస్ లోన్స్ అనేవి ఇప్పించొచ్చు. ఓకే. సో, లోన్స్‌లో మనకు చాలా రకాలున్నాయండి. ఓకే. సో, ముద్రా లోన్స్ ఉంటాయి, ఓకే. ఎంఎస్ఎంఈ లోన్స్ ఉంటాయి. ఓకే. దాంతో పాటు మనకు గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయి కదా! ఓకే. అలాంటి వాళ్ళకి కూడా బిజినెస్ లోన్స్ ఇప్పించవచ్చు. సో, ఓకే. మనం చేసే బిజినెస్‌ని బట్టి, మనం హ్మ్. చేసుకునే ప్రొడక్ట్‌ని బట్టి మనకు లోన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఓకే. ఇటువంటి వాటికి మనకి చెక్ లిస్ట్ ఏమైనా ఉంటదా మనకి? చెక్ డాక్యుమెంటేషన్స్ ఏం చెక్ గావాలి? లిస్ట్ అంటే సింపుల్ అండి. సో, ఎవరైతే కస్టమర్ బిజినెస్ స్టార్ట్ చేస్తారో వాళ్ళకి మినిమమ్ మనకు వింటేజ్ వచ్చేసి 1 ఇయర్ ఉండాల్సుంటుంది. ఓకే. అండ్ ఐటీఆర్స్ ఎవ్రీ టైమ్ 6 మంత్స్‌కి ఒకసారి గాని, 3 మంత్స్‌కి ఒకసారి ఫైలింగ్ చేస్తూ ఉండాలి. సో, ఓకే. రెగ్యులర్ ఫైలింగ్ చేసుకుంటూ ఉండి అండ్ కరెక్ట్ బ్యాంకింగ్ మెయింటైన్ చేసుకునే వాళ్ళకి మనం ఓకే. బిజినెస్ లోన్స్ అని ప్రొవైడ్ దీనికి చేయొచ్చు. ఇట్లా చేసుకోవడం బిజినెస్ లోన్‌లో చేసుకోవడానికి ఎంత వరకు ఇన్‌కమ్ యాక్సెప్టబుల్ చేస్తారు సార్? మనకి ఇన్‌కమ్ ఎంత ఉండాలి మనకు కస్టమర్‌కి? ఇన్‌కమ్ అనేది అంటే మినిమమ్ 5,00,000 నుంచెల్లి చూపిస్తారండి. ఏ ఓకే. కస్టమర్ అయినా సరే మినిమమ్ 5,00,000 నుంచెల్లి ఇన్‌కమ్ చూపించుకుంటారు. ఓకే. సో దీనికి సర్టెన్ డాక్యుమెంటేషన్ ఏమన్నా ఉంటదా? డాక్యుమెంటేషన్‌కొచ్చేసి ఈ బిజినెస్ లోన్స్ ప్రొవైడ్ చేయాలంటే మినిమమ్ 2 ఇయర్స్ ఐటీఆర్ చూస్తారు. ఏ బ్యాంక్ అయినా సరే, ఎన్‌బీఎఫ్‌సి ఓకే. అయినా సరే ఓకే. మినిమమ్ 2 ఇయర్స్ ఐటీఆర్స్ చూస్తుంది. అండ్ బిజినెస్ వింటేజ్ చూస్తుంది. ఓకే. ఫస్ట్. సో, బిజినెస్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఓకే. రిజిస్ట్రేషన్ ఉందా లేదా? హ్మ్. సో, దాంతో పాటు 1 ఇయర్ బ్యాంకింగ్ చూస్తారు. లావాదేవీలు ఎలా ఉన్నాయి బ్యాంకింగ్‌లో? సో, ఓకే. కస్టమర్ కెపాసిటీ పే చేసుకోవడానికి పాసిబిలిటీ ఉందా లేదా? ఓకే. బిజినెస్ కరెక్ట్ రన్ అవుతుందా అనేది మనకు బ్యాంక్ స్టేట్‌మెంట్‌లో రిఫ్లెక్ట్ అవుతుంటుంది గదా! ఓకే. ట్రాన్సాక్షన్స్. దాన్ని బేస్ చేసుకొని మనకు బిజినెస్ లోన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. వీటికి మాక్సిమం ఫండింగ్ ఎంత వరకు ఇప్పించగలుగుతారు సార్ బిజినెస్ లోన్‌లో మనకి? ఫండింగ్ విషయానికొస్తే మనకు మనం సెలెక్ట్ చేసుకునే బ్యాంక్ ఎన్‌బీఎఫ్‌సిని బట్టి ఉంటుందండి. ఓకే. సో, మినిమమ్ మనకు 10,000 సారీ 50,000 మనకు మినిమమ్ వచ్చేసి 50,000 నుంచెల్లి ఉంటుంది. ఓకే. 2,00,00,000 వరకు మనం ఫండింగ్ అనేది ఇప్పించొచ్చు. ఓకే. అంటే ఎన్‌బీఎఫ్‌సిలో ఇస్తారా? డైరెక్ట్‌గా బ్యాంక్‌లో ప్రొవైడ్ చేస్తారా సార్ ఇది ఇట్లా లోన్? మనం చేసే బిజినెస్ మనకు ఎందులో సూట్ అవుతుంది, రేట్ ఎలా ఉంటుంది, దాన్ని చెక్ చేసుకొని మనం అనేది చూజ్ ఓకే. చేసుకోవాల్సుంటుంది. బ్యాంక్‌ని మనం అంటే ఎలిజిబిలిటీ ఉన్న బ్యాంక్ చూజ్ చేసుకొని ఆ యాహ్! ప్రొఫైల్ దేంట్లో సూట్ ప్రతి అవుతదో కస్టమర్ ఏంటి అంటే మనకు ఫస్ట్ చూసేది టెన్యూర్ ఎలా వస్తుంది, ఓకే. రేట్ ఎలా వస్తుంది, ఓకే. అండ్ మనకు పేమెంట్స్ కరెక్ట్ ఉంటాయా లేదా చెక్ చేసుకొని ఓకే. కస్టమర్ బ్యాంక్‌ని చూజ్ చేసుకుంటారు. సో, ఓకే. దాన్ని బట్టి మనము ప్రొవైడ్ చేయించొచ్చు. ఓకే. కస్టమర్ ప్రొఫైల్ చెక్ చేసుకొని ఆ ప్రొఫైల్ ఏ బ్యాంక్‌లో అవుతదో యాహ్! దానికి తగ్గ బ్యాంక్‌లో లోన్ ప్రొవైడ్ చేస్తారు కస్టమర్స్‌కి. అవునవును. యెస్. ఓకే. దానికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్‌లు అవి ఎట్లా ఉంటాయి సార్ ఇది? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా అంతే అండి. సో, ఓకే. ముద్రా లోన్స్‌కి ఒక తీరుంటుంది. ఎంఎస్ఎంఈ లోన్స్‌కి ఒక ఓకే. తీరుంటుంది. సో, ఓకే. నార్మల్ గవర్నమెంట్ స్కీమ్స్ వాటికి ఒక రేట్స్ ఉంటాయి. ఓకే. నార్మల్ జనరల్ బిజినెస్ లోన్స్‌కొచ్చి ఒక రేట్స్ ఉంటాయి. ఓకే. సో, బెస్ట్ వచ్చేసి మనకు నార్మల్ లోన్స్‌లోనే బెటర్ ఉంటుంది. ఓకే. దీనికి టెన్యూర్ ఎంత వరకు ప్రొవైడ్ చేస్తారు సార్ బిజినెస్ లోన్‌కి? టెన్యూర్ మనకు 5-7 ఇయర్స్ అలా ప్రొవైడ్ చేసుకో 7 ఇయర్స్ అయినా అంతకు మించి ఎక్కువ ఉండదా సార్ లేదు మనకి ప్రొవైడ్ అంతవరకు. చేసి అంతే ఉంటుంది. ఇన్ కేస్ ఇప్పుడు కస్టమర్ కంపల్సరీగా ఇప్పుడు లోన్ తీసుకున్న తర్వాత కంపల్సరీగా మెయింటైన్ చేయాలా? ఇప్పుడు ఇన్ కేస్ కస్టమర్ దగ్గర ఫండ్స్ ఉండకపోతే ట్రాక్ మెయింటైన్ చేయడానికి కస్టమర్‌కి ఇబ్బంది అవుతది. అట్లాగా ఏమైనా చేయొచ్చా సార్ అది? కస్టమర్‌కి ప్రాబ్లమ్ వచ్చేది ఏంటి అంటే బిజినెస్ లోన్స్ తీసుకున్నాక వన్స్ బిజినెస్ ఖచ్చితంగా మంచిగా రన్ అవుతుంది అంటే కస్టమర్ పేమెంట్స్ అనేది రెగ్యులర్‌గా చేసుకోగలడు. ఓకే. ఇన్ కేస్ బిజినెస్ ఏమన్నా లాస్ అయింది అలాంటి సిట్యుయేషన్‌లో మాత్రమే కస్టమర్‌కి పేమెంట్స్ ఓకే. అనేవి కరెక్ట్‌గా అవ్వవు. ఓకే. సో, అలాంటప్పుడు అవుతుందంటే కస్టమర్‌కి సిబిల్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఓకే. సో, సిబిల్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఫ్యూచర్‌లో మళ్ళీ లోన్స్‌కొచ్చినప్పుడు ఓకే. ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సొస్తుంది కస్టమర్. సో, ఓకే. బెటర్ ఏంటంటే బిజినెస్ ఎలా ఉన్నా సరే మన పేమెంట్స్ అనేవి రెగ్యులర్ పేమెంట్స్ చేసుకుంటే ఓకే. కస్టమర్‌కి ఫ్యూచర్‌లో ఎలాంటి ఇబ్బంది ఓకే. ఉండదన్నమాట. ఇప్పుడు ఇన్ కేస్ కస్టమర్‌కి ఈఎంఐ కట్టుకునే అంటే ఇన్‌కమ్ ఉండదు కస్టమర్‌కి. వాళ్ళకి లోన్ కట్టుకోవడానికి కస్టమర్‌కి ప్రాబ్లమ్ అయితది. దాని తర్వాత బ్యాంక్ నుంచి ఎట్లాగుంటది? ప్రెషర్ ఎట్లాగుంటది? ప్రెజర్ అనేది మనము అన్‌సెక్యూర్డ్ కాబట్టి సో, కలెక్షన్ టీమ్ నార్మల్‌గా వెళ్ళేసి మీట్ ఓకే. అవుతారు. అంతా థర్డ్ పార్టీ కలెక్షన్ టీమ్ వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు. చూసుకుంటారు. ఓకే సార్ మోహన్ గారు. థాంక్ యూ సార్. థాంక్ యూ. వెల్కమ్.